హాయ్ అండి, అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఈ సమ్మర్లో ఒక మంచి వెనీలా ఐస్ క్రీమ్ అనేది చేసుకుందామండి. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే వెనీలా ఎసెన్స్ అండి, ఇది ఒక 1 టీ స్పూను. అలాగే కార్న్‌ఫ్లోర్ పొడి అండి, నేను ఇక్కడ కార్న్‌ఫ్లోర్ పొడి 2 టేబుల్స్ తీసుకుంటున్నాను. అలాగే ఇవి కాచి చల్లార్చి పెట్టిన పాలండి, నేను ఇక్కడ 1/2 కప్ తీసుకున్నాను. అలాగే 1 కప్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఈ పాలను చక్కగా బాయిల్ చేసుకోండి. స్టవ్ మీద ఈ బౌల్ పెట్టేసి అందులో పాలు పోసి చక్కగా ఒక పొంగు వచ్చేదాకా దీన్ని బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పాలు కాగబెట్టుకున్నాను. కాగబెట్టి చల్లార్చి పెట్టిన పాలని ఈ పాలల్లో కార్న్‌ఫ్లోర్ పొడి తీసుకుంటున్నాను కదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ పొడి ఈ పాలల్లో వేసి చక్కగా లంప్స్ లేకుండా, అంటే గడ్డలు లేకుండా చక్కగా కలబెట్టేసేయండి. సో ఇదంతా కలబెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా, పాలు ఒక పొంగొచ్చింది కాబట్టి మనం సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఈ కార్న్‌ఫ్లోర్ పొడి వేసిన పాలు ఉన్నాయి కదా, ఈ పాలన్నిటిని ఈ వేడి వేడి పాలల్లో వేసేసి చక్కగా కలబెట్టేసేయండి. ఇలా ఒక 2 మినిట్స్ అలా కలబెడుతూ ఉంటే మనకు లంప్స్ లేకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 1 కప్పు షుగర్ అని చెప్పాను కదా, ఈ షుగర్ మొత్తం ఇందులో యాడ్ చేసేయండి. షుగర్ అంతా కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత లాస్ట్లో ఫ్లేవర్ కోసం మనం వెనిలా ఎసెన్స్ అని చెప్పాం కదా, ఈ వెనిలా ఎసెన్స్ కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. సో ఈ వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా చక్కగా ఎన్హాన్స్ అవుతుందండి. సేమ్ వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలాంటి ఫ్లేవర్తోనే మనకు చూస్తున్నారు కదా, ఇక్కడ పాలు కూడా చక్కగా కొంచెం పాలు అనేది చిక్కగా అవుతున్నాయి. సో చూసారు కదా, మనం లాస్ట్కి పాలు మనము ఒక 1/2 అవర్ బాగా చల్లార్చుకోవాలండి. పాలు చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో ఇది నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. సో నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నారు కదా, ఐస్ క్రీము ఎంత క్రీమీ టెక్స్చర్గా వచ్చిందో. సో నేను ఇది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్ బౌల్స్లో వేసుకోవాలి. పిల్లలు అడిగి మరీ 2-3 టైమ్స్ మరీ వేయించుకొని తిన్నారండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి, హస్బెండ్స్కి అందరికీ చక్కగా ఈ వేడి వేడి సమ్మర్లో చల్లని ఐస్ క్రీమ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.